నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ సీరియస్. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్యులు. పార్కులను కాపాడడం మా బాధ్యత మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. రంజాన్ సందర్భంగా మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన ముస్లిం మత పెద్ద యూసుఫ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి దృష్టి సాధించారు. కోడంగల్ రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర చిలకవాగుపై అక్రమ కట్టడంపై మంగళవారం సిటీ కేబుల్లో ప్రసారం చేయడం జరిగింది. అందుకు ప్రతిస్పందనగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అక్రమ కట్టడం యజమానికి నోటీసులు పంపడం జరిగిందని, తాండూరులో ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగినా తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలో వివిధ రకాలుగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, నాలాలపై కబ్జాలు కానీ జరుగుతున్నటువంటి దానికి అన్నిటి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటువంటి ఎక్కడైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పట్టణంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ చేసే వాళ్ళకు జాగ్రత్తగా ఉండి పర్మిషన్స్ తీసుకొని జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేయమని హెచ్చరిస్తున్నాం. అయితే దీనిపై ఇప్పుడు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ చాలా మంచిగా చాలా స్ట్రిక్ట్ క్యాండిడేట్ అని మనం విన్నాము. అయితే చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే మనం చూడబోతున్నాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందున్నా ఎలాంటి ప్రతిఫలాలు లభించలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్, ప్రధాన కార్యదర్శి కోట మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వాసవి మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ప్రగతి, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. విధంగా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలు ఉండాలని మన సంఘం తరఫున, తాండూరు ఆర్యవైశ్య సంఘం తరఫున కోరుతూ, రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ ఏర్పాటు అత్యంత తొందరగా ఏర్పాటయ్యే విధంగా మనమందరం ఐక్యంగా ఏ సంఘాలైన కోటి అనుబంధ సంఘాలు మరియు మా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి పాలాభిషేక కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన శాసనసభ్యులు మనోరన్న గారికి కూడా తాండూరు ప్రజలందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వైశ్యుల్లో ఎంతో మంది చదువులో ఇబ్బంది ఉండి, చాలా టాలెంట్ ఉండి కూడా చదువులేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా విదేశాలకు పంపించే ఉద్దేశంలో కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వైశ్యుల్లో అన్ని రంగాల్లో ఉండాలని చెప్పేసి మనకి కార్పొరేషన్ ఇచ్చినందుకు ఈరోజు మన తాండూరు ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడ పాలాభిషేకం అలాగే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి మా వైశ్య సంఘ అధ్యక్షుడైనటువంటి కటకం వీరేంద్ర అన్న గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సంఘ పెద్దలందరికీ, అలాగే మహిళా సంఘ సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి మన ఎన్నో రోజుల నుంచి చేసిన ఈ దీక్షకి ఫలించినందుకు ముఖ్యంగా మహాసభ అధ్యక్షులైనటువంటి మన అమరవాది లక్ష్మీనారాయణ గారికి, అలాగే మా ఫైర్ బ్రాండ్ అయినటువంటి కల్వ సుజాతక్క గారికి, అలాగే మహిళా సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం మన అక్కలకి కూడా, యువజన సంఘాలకు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే ఇక్కడ కార్పొరేషన్ రావడమే కాకుండా ఫలించే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా పెద్దలందరికీ కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా సంతోషాన్ని సంబరాలుగా జరుపుకోవాలని ఆర్యవేశ మహాసభ కూడా నిర్ణయం తీసుకొని పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ కానీ అలాగే ఇంతకుముందు చైర్మన్ మేడం చెప్పినట్టు మన కల్వసుదాత గారు అనుకోండి సంఘ పెద్దలు అందరూ ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి దాదాపు 10-15 సంవత్సరాల ఈ నిరీక్షణ ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సంతోషం. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి మేడం జై వాసవి జై వాసవి చైర్మన్ పదవి ఆర్యవేశులకు కేటాయిస్తూ డైరెక్టర్లు ఇస్తూ ప్రతి ఆర్యవేశునికి ఉపయోగపడే జై రోహిత్ రెడ్డి గారికి జై రోహిత్ రెడ్డి గారికి తాండూరు పట్టణంలోని 2 పార్కుల విషయంలో మున్సిపల్ స్టాండింగ్ కమిటీ దృష్టిలో ఉందని, వాటిని కాపాడడం మా ముఖ్య ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్తకు ప్రతిస్పందనగా మాట్లాడుతూ ప్రస్తుతం ఆ 2 పార్కులు కోర్టు విచారణలో కొనసాగుతున్నాయని, న్యాయవాదులకు డబ్బులు చెల్లిస్తున్నామని, కోర్టులోనే పోరాడుతామని వివరణ ఇచ్చారు. మున్సిపాలిటీ పార్టీ ఉంది. దాంట్లో ల్యాండ్ అప్పట్లో మున్సిపాలిటీ ఒక అబ్దుల్ రజాక్ అనే వ్యక్తికి కొంత ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఉన్న ల్యాండ్ మొత్తాన్ని కబ్జా పెట్టుకున్నాడు. దాంట్లో కేసు ఫైల్ అయితే మనము దాంట్లో ఇప్పటివరకు కేసు డిస్పోజ్ కాలేదు. ఇంతకు ముందు నా కమిషనర్స్ కేసు అటెండ్ కాలేదు కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టేసింది. అట్లా మళ్ళీ నేను కౌంటర్ ఫైల్ చేసేసి నేను అప్పీల్ అవుతా అని చెప్పేసి నా పేరు పైన మళ్ళీ కౌంటర్ పంపించడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ కేసు ఉంటుంది. దీంట్లో వాదనలు మా అడ్వకేట్ పిలిపిస్తారు. మళ్ళీ నాకు డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను కేసుకు అప్పీల్ అయ్యి నా ఒపీనియన్ నేను చెప్తాను. నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కొత్త ఆఫీస్ ముందరున్న ల్యాండ్, ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటంటే ఒక లేఅవుట్ను ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఇప్పుడున్న ఓపెన్ కేసులో అప్పుడు ప్లాట్ అని చూపించింది. ఫస్ట్ లేఅవుట్ సబ్మిట్ చేసాం. మళ్ళీ దాన్నే రివైజ్ లేఅవుట్ సబ్మిట్ చేసినప్పుడు అది ఓపెన్ ప్లేస్ కింద చూపించిండ్రు, ప్లాట్లు కిందికి వచ్చేసినాయి. తర్వాత ఆ సెకండ్ లేఅవుట్ తర్వాత సబ్మిట్ చేసిన లేఅవుట్లో ప్లాట్లన్నీ అమ్మిన తర్వాత ఫస్ట్ లేఅవుట్ చూపించుకొని ఈ ఓపెన్ ప్లేస్ని అమ్మింది. అది తప్పని చెప్పేసి మనం తరఫుకి వెళ్ళి ఫైట్ చేసినాము. వాళ్ళు కూడా కోర్టుకు పోయినరు, హైకోర్టుకు పోయినరు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టులో కేసు డిస్మిస్ చేసి లోకల్ కోర్టులోనే తెలుసుకోండి, మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే లోకల్ కోర్టులోనే ఇవ్వండి అని చెప్పి డిస్మిస్ చేసింది ఆ కేసుని. వాళ్ళు వచ్చేసి ఆ 2 ప్లాట్లలో ఒక్క ప్లాట్ పైన మాత్రమే ఫస్ట్ ఒక కేసు ఫైల్ చేసుకున్నారు. అది ఓఎస్ నెంబర్ 24 ఆఫ్ 2013. అప్పుడు కేసు ఫైల్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ ఎటువంటి కౌంటర్స్ వేయకుండా టైంపాస్ చేసుకుంటూ వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనము కౌంటర్ తయారు చేసి నిన్న ఒకళ్ళతో పాటు కౌంటర్ కూడా వేయడం జరిగింది. దీంట్లో నేను అపీర్ అయ్యి దీన్ని కూడా పర్సూ చేస్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఎటు పోదు. దీంట్లో 2 ఉన్నాయి పార్ట్స్. ఒక ప్లాట్ నెంబర్ 10లో పార్ట్ ఒకటి, ప్లాట్ నెంబర్ 11లో పార్ట్ ఒకటి. 10లో పార్ట్ 2ని వీళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చినప్పుడే ఓఎస్ ఫైల్ చేసుకున్నారు కాబట్టి అది ఫైల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ వికారాబాద్ కోర్టులో మళ్ళీ ఫైల్ చేసిండు. ఓఎస్ నెంబర్ 7 ఆఫ్ 2020లో ఫైల్ చేసినప్పుడు 11ను ఫైల్ చేసుకున్నారు. అంతకుముందేమో 10th ఇక్కడ లోకల్ కోర్టులో ఫైల్ చేసింది కదా. ఇప్పుడు వికారాబాద్లో 11th పార్ట్
ఫైల్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది కూడా ఏం డిస్పోజ్ కాలేదు. దీంట్లో 539 గజాలు చూపిస్తున్నారు. ఈ కేసు కూడా లైవ్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ కాలేదు మున్సిపల్ ఆస్తులకు. కాబట్టి ఏదున్నా నేను పర్సూ చేసి దీంట్లో కౌంటర్ చేసి కంపల్సరీ దాన్ని మున్సిపల్ ఆస్తులను కాపాడే క్రమంలో తప్పకుండా కాపాడతాం. ఎటువంటి అనుమానం లేదు ఈ విషయంలో, ఎవరికి అనుమానమే లేదు. ఇది విషయం. దాదాపు 300 గజాలు ఉన్నట్టుంది. దాంట్లో సగం మాత్రమే అతనికి ఇచ్చిండ్రు. ఎన్ని గజాలు అనేది నేను దీంట్లో నోట్ చేసుకోలేదు, కానీ ఇచ్చింది సగమే. అందులో ఎంత ఉంటే అందరికి సగమే ఇచ్చింది. ఫుల్ కబ్జా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా కేసు మన ఫేవర్లో ఉంది. లైవ్లోనే నడుస్తున్నాయి. ఈ కేసు ఇంకా ఫైనల్ కాలేదు. ఇది మన ఆపోజిట్ ఉన్న కేసులో పోయిండు, సుప్రీంకోర్టుకు పోయిండు. ఆడ డిస్మిస్ చేసింది. లోకల్ కోర్టులో తెలుసుకునే విషయం ఇక్కడికి ఎందుకు వచ్చిందని దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పీల్ వేసుకున్నాడు. ఫస్ట్ ఒక దాంట్లోనే అప్పీల్ వేసుకున్నాడు. తర్వాత 2020లో మళ్ళీ వేసుకున్నాడు. అంటే ఒకసారి ఒక కోర్టు డిస్మిస్ చేస్తే దాన్ని 3 months లోపలనే ఫైల్ చేసుకోవాలి. 3 months లోపల ఫైల్ చేసుకోకుండా మళ్ళీ అప్పీల్కి వస్తే ఇంకో 3 months కూడా టైం ఇస్తుంది. కానీ 6 months దానికి టైం ఇవ్వదు. కానీ ఆయన 2020లో వేసిండు కేసు. ఫస్ట్ కేసు ఏమో 2013 వేసిండు. అప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో డిస్మిస్ అయినప్పుడు వేసిండు. నెక్స్ట్ కేసు మాత్రం 2020 వేసిండు. ఇది మన అడ్వకేట్స్ అప్పుడే డిఫెన్స్ వేసుకుంటే అప్పుడే డిస్మిస్ అవుతుంది. కేసు అడ్మిషనే రాదు. కానీ అప్పుడు జరిగిన నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కేసులు వస్తున్నాయి. ఎన్నో ఇప్పుడైతే లైవ్గానే ఉన్నాయి అన్ని కేసులు. నేను అన్నింటినీ పర్సూ చేస్తాను. అతను పర్సూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే అతనికి ఫుల్ కేసుల పైన అవగాహన ఉంది. నేను సబ్జెక్ట్ వైజ్గా నేను స్టడీ చేశాను. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఈద్గా మరియు మసీదుల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ముస్లిం మత పెద్ద యూసుఫ్ బుధవారం మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని కలిసి పరిశుభ్రత మరియు త్రాగునీటి వసతి కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు. అందుకు తాండూరు మున్సిపల్ కమిషనర్ సానుకూలత వ్యక్తం చేశారు. और वाइट वॉशिंग के लिए, कलरिंग के लिए, रिपेयरिंग के लिए जो फंड्स हुकूमत से आया है, नहीं भी आया तो आप भरना कर दीजिए। और तमाम तांडूर की आवाम की सहूलत के लिए काम है। और ईद के दिन तांडूर टाउन में तमाम रोड के पैच पर ईदगाह तक रिपेयरिंग करें ताकि लोगों को नमाजों की सहूलत हो। और ईदगाह में सेंटर पोल हो ताकि लोग दुकाला दे दे नमाज के लिए लोगों को सहूलत हो। और ईदगाह में 12 चोरियाँ हो रही हैं, रूम जला दिया गया है। इसके लिए हुकूमत की तरफ से मुतालिबा है कि सीसी कैमरे लगाए जाए। सेंटर में पोल्स, कब्रस्तानों में पोल्स, तमाम तारों के छोटे बड़े जिम्मेदारों के लिए लेटर दिया जा रहा है कमिश्नर साहब से। एमएलए साहब को भी दिया गया है। डीएसपी साहब से भी बात हुई है कि तांडूर में शाम के वक्त फ्रूट वालों को, ठेला मंडी वालों को, तरकारी वालों को, किराना शॉप वालों को और रात में देर गए तक होटलें खुले रखना, शहरी के लिए होटलें खुले रखना, इनके लिए सहूलत मुहैया करने के लिए बोले हैं। और वो तहफुल दिए हैं। इलेक्ट्रिक डिपार्टमेंट को भी लेटर दिया गया है कि नानी साहब करंट देना है और ईदगाह को ट्रांसफर की जरूरत है। ये तमाम डिपार्टमेंट से तहसीलदार साहब को भी इसी तरह लेटर दिए, कलेक्टर साहब को भेजा है। तमाम एसआई रूरल तांडूर तमाम को इसकी इत्तला दी गई है। और उन्होंने मैसेज दिया है जब बराबर आपके नुमाइंदों के ऊपर हम कारबंद रहिए और मुतमईन रहिए। खुदा తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable